హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక రేపు అక్షయ తృతీయ కదండి, అందుకని నేను ముందు రోజుగా పూజ గది అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇలా పాత్రలన్నీ, పూజ సామాన్ అంతా కూడా తోమేదానికైతే పెట్టేశాను. ఇక అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే దీపం పెట్టేశానండి ఈవినింగే. ముందు రోజు మనం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు మనకి పండుగ హడావిడిలో అన్ని పనులు అయితే పూర్తిగా అవ్వవు కదా, అందుకనేసి ఇలా క్లీన్ చేసేసి మొత్తం అంతా కూడా నేను పూలు పెట్టేసి దీపం పెట్టేసుకున్నాను. ఇకైతే నేను ఈరోజు ఆఫ్టర్నూన్కి మ్యాంగో రైస్ అయితే చేస్తున్నానండి. పచ్చి మామిడికాయ తురుము వేసి ఈ విధంగా తిరువాత కూడా పెట్టేశాను. నేనైతే రెసిపీ అయితే డీటెయిల్డ్గా షేర్ చేయట్లేదు, కానీ ఇంకో వీడియోలో అయితే డీటెయిల్ రెసిపీ షేర్ చేస్తానండి. చాలా బాగా వస్తుందండి, ఇది మ్యాంగో సీజన్ కదా. ఇక దీనికోసం అయితే అల్లం పచ్చిమిర్చి తరుగు నేను ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై చేసేసి దాన్ని మిక్సీ పట్టేసి ఇలా యాడ్ చేస్తున్నానండి. ఇలా చేస్తే పిల్లలైతే కూడా బాగా తినేస్తారు, కారం మిర్చి కనిపించకుండా. ఇక మ్యాంగో తురుముని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇంత క్వాంటిటీ కాదులేండి, ఎక్కువ చేశాను. ఇది లాస్ట్లో ఇంకా తురుముతూ ఉన్నాను. 2 గ్లాసెస్ రైస్ చేశానండి మొత్తం అందరు ఫ్యామిలీకి. ఇక దీంట్లో పులుపు కోసము నేను కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టానండి, ఎక్సెస్గా ఉంటే ఇంతకుముందు పులిహోర చేసినప్పుడు. కొద్దిగా నిమ్మకాయ బదులు ఇంకా ఇదైతే చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాను. దాన్ని కూడా బాయిల్ చేసి వేసేసాను. ఇక రైస్ అంతా కూడా కలిపెడుతున్నాను. చాలా ఈజీగానే అయిపోతుంది, కానీ అండి పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. ఇంకోసారి నేను షేర్ చేస్తాను రెసిపీ. అలా ఆఫ్టర్నూన్ గడిచిందండి. ఈవినింగ్ అయితే మిదికి వాకింగ్కి వచ్చేసానండి. మార్నింగ్ అయితే కుదరట్లేదు, అందుకని ఈవినింగ్కి మళ్ళీ షిఫ్ట్ అయ్యాను. ఇక మా బాబు, చిన్న బాబు చూడండి, వెనకాల నా బ్యాక్ సైడ్ ఆడుతూ ఉన్నాడు. ఇక నేను ఇలా రౌండ్ తిరిగేటప్పుడే మొత్తం అంతా కూడా ఇటు సైడ్ అలిపిది కపిల్ తీర్థం కనిపిస్తుంది. ఇక చిన్నోడైతే బెలూన్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. వాడి ఆటలు చూపిస్తా చూడండి. ఇకైతే కిందంతా వాటర్ పోసేసాడండి. ఇక్కడ నేను వాకింగ్ చేసే చోట చూడండి, మొత్తం అంతా దుమ్మంతా కూడా క్లీన్ అవుతుంది వాటర్ వల్ల. ఇక పాదాలకంతా కూడా మట్టి అంతా అంటుకునేసిందండి. ఇక ఈరోజు కాదనేసి నేను మొత్తానికి దిగేశాను. బెలూన్తో వాటర్ పట్టుకురావడం, దాన్ని ఇసిరేయడం, ఆడడం, అదండి వాడి ఆట. మిద్ది మీదకి వస్తే ఇట్లా ఆడతాడు. ఎప్పుడు వస్తానండి, ఎప్పుడు రాను. ఇకైతే ఈసారి అక్షయ తృతీయకి నేనైతే ఇలా ఓల్డ్ సిల్వర్ అంతా కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నానండి. కొత్తగా అయితే ఏం పర్చేస్ చేయట్లేదు, కానీ ఓల్డ్ సిల్వర్ ఇచ్చేసి ఇలా ఐటమ్స్ అయితే తీసుకుందామని ఒకసారి ట్రయల్ చూస్తూ ఉన్నానండి షాప్లోనే. దీపం కుందులు అయితే మార్చేద్దాం ఈసారి, చిన్న దీపాలు పెద్దవి అనేసి. అయితే ఇక పర్చేజ్ ఎస్టిమేషన్ అండి, ఏం తీసుకున్నానని నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.